everything will be okay. Okay. One. కత్తిపట్టు సీను చుపట్టు సీను బండి అక్కడరా నాకు తెలీదు. కావాలని అరెస్ట్ చేసుకోండి, అప్రూవ్గా మారిపోతాను. ఎవరు అరెస్ట్ చేస్తారా? మండాపై వస్తుండు. సర్లే సర్లే నేను చూసుకుంటానులే. ఏ इसको अंदर लेके जाओ, अंदर लेके जाओ उसको. ఊరుకో ఊరుకో ఊరుకో. चलो कोई बात नहीं. హలో డీసీపీ రామచంద్ర, పోలీస్ ఇంకా బుద్ధి రాలేదురా నీకు? రే ఇప్పుడే నీ వాడిని లేపేశాను రా, నీకు బుద్ధి రాలేదా? ఏయ్ ఇంతకి లపాక్ ఎక్కడ ఉందిరా? నీ దగ్గర లేదు కదా? రే తను నాతోనే ఉందిరా, వస్తావా? వచ్చి చూస్తావా? రే అబద్ధాలు ఎందుకురా జాకో, చూస్తూ ఉండ్రా, నేను వస్తాను. సరే రారా, ఇప్పుడే రా, నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఏయ్ నాకు నువ్వు వద్దు రామచంద్ర, నీ టీం కావాలి, తర్వాత నీ లపాకి కావాలి, నీకు దగ్గరైన వాళ్ళందరూ కావాలి. నీ వాళ్ళంతా చచ్చి నువ్వు ఒక్కడవే మిగిలి నువ్వు కుల్లి 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 ఏడుస్తున్నప్పుడు నీ ముందు కూర్చుని మాట్లాడాలి డీసీపీ. వస్తున్నా. రే నువ్వేంట్రా వచ్చేది? చెత్త నా కొడక, ఎక్కడున్నా చెప్పు, నేనే వస్తాను. ఏమైందిరా? నువ్వేదో మాట్లాడాలన్నావుగా? అదే మధ్యాహ్నం మాట్లాడుకున్నాం కదా, సాగర్కి వెళ్తాను చెప్పానుగా. అదే దాని గురించే. మాయ ఇక్కడి నుంచి వెళ్ళి 3 రోజులు కదా అయింది. ఇక్కడ పరిస్థితి ఏం బాగలేదు. నువ్వు వెళ్ళాలా? మాయను అక్కడ వదిలేసి ఒక చేతగాని వాళ్ళ కూర్చోవటం నా వల్ల కాదు శ్రీకాంత్. మాయ నాతోనే ఉండాలి. బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను. మాయను నేను పెళ్లి చేసుకోబోతున్నాను రేపే. అక్కడ ఓ రోజు గడిపి మాయను తీసుకొచ్చేస్తాను. మాయ నాతో నా ఇంట్లో ఉండాలిరా, నాతో ఉంటేనే సేఫ్. పెళ్ళంటే ఎక్కడ, ఎలా? మాయతో చెప్పావా? అక్కడ వెళ్ళాక తెలుస్తుంది. తన ఇంట్లో లేదా బయట ఏదైనా గుడిలో. ఎనియో నేను ఫోన్ చేసి చెప్తానులే. సో యూ డిసైడెడ్? యా, రాజేష్ కూడా ఇప్పుడే చెప్పాను. నీకు చెప్దాం అనుకున్నా, అంతలోకి నువ్వే వచ్చేసావు. మేమెవరో రావద్దా? వద్దు శ్రీకాంత్, అందరు కలిసి ఒకే చోట్ల ఉండకూడదు. ఇట్స్ టూ రిస్కీ. ఈ పరిస్థితుల్లో మీరు అందరూ ఇక్కడ ఉంటమే బెటర్. పెళ్ళైన మరుసటి రోజే మా ఆయన ఇక్కడ తీసుకొచ్చేస్తాను. తర్వాత అందరు కలిసి వీల్ హ్యావ్ పార్టీ టుగెదర్. బై ద వే సంజయ్తో మాట్లాడాలి. ఫోన్ నెంబరు? సంజయ్ తన ఫ్రెండ్ ఇంట్లో ఉంది, వాళ్ళ ఇంట్లో ఫోన్ లేదు. బాగుండదురా, సంజయ్కి విషయం చెప్పాలి. ఎలా? తను కాసేపట్లో నాకు ఫోన్ చేస్తుంది, నేను నీతో మాట్లాడమంటా. ఓకే సరే, నువ్వు అక్కడికి వెళ్ళగానే ఎక్కడ ఉంటావు ఏంటో నాకు ఫోన్ చేస్తావా? అఫ్ కోర్స్. ఐ ఆల్ రైట్? యా ఐఎమ్ ఓకే. షూర్? షూర్. వాడి చావు నుంచి బయటకు రాలేకపోతున్నాను. జగన్ చనిపోకుండా ఉండాల్సిందే. తలుచుకుంటే చాలు నా రక్తం ఉడికిపోతుంది. ఆ నా కొడుకుని ఏసీఆర్ శ్రీ, ఇఫ్ నాట్ ఫర్ ఎనీథింగ్, ఫర్ జగన్ సేక్. మరుసటి రోజు సాయంత్రం జూలై 3
నాకు మాయకి పెళ్లి జరిగింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఒప్పుకున్నారు. నేను చూసిన వాటిలో అందమైన పెళ్లి మా పెళ్లి. హాయ్ శ్రీకాంత్, రామ్ హియర్. హాయ్ రామ్, ఎలా ఉన్నావు? ఏమైంది? పెళ్లి జరిగింది సాయంత్రం 6 గంటలకి. ఐ విష్ యూ గైస్ కుడ్ బీ హియర్. కంగ్రాట్స్ రా. రాజేష్ కూడా విషయం చెప్పుకున్నారు. ఇంతకీ ఇప్పుడు ఎక్కడున్నావు? ఇంట్లోనేనా? లేదు, వాళ్ళ ప్రాపర్టీ ఒకటి ఉంది సాగర్కి 20 కిలోమీటర్ దూరంలో. వుడ్ హౌస్, చాలా అందమైన ప్లేస్. ఈ రాత్రి ఇక్కడే ఉంటాం. ఎప్పుడు వస్తున్నావు? రేపు సాయంత్రం మాయని తీసుకొని బయలుదేరి వచ్చేస్తాను. సంజయ్ నాకు ఫోన్ చేయలేదురా. సంధ్య ఇప్పుడే నాకు ఫోన్ చేసింది. నేను నీకు ఫోన్ చేయమని చెప్పాను, వెంటనే చేస్తుంది. మొబైల్ ఆన్లైన్లో ఉంచు. యా, టేక్ కేర్ రామ్. ఓకే శ్రీ, బాయ్. బాయ్. ఏం చేస్తున్నారు? జస్ట్ ఎంజాయింగ్ ద వ్యూ. రా. సంతోషంగా ఉన్నారా? ఏ చూస్తే అలా లేరు, కళ్ళలో ఏదో బాధ. జగన్ గురించే కదా? జగన్ చాలా మంచి ఫ్రెండ్. వాడికి అలా జరిగి ఉండకూడదు. ఐ ఫీల్ రెస్పాన్సిబుల్ బాయ్. అవన్నీ వదిలేసి నువ్వు సంతోషంగా ఉన్నావా? అది నాకు ముఖ్యం. మీకో మాట చెప్పనా? ఏంటి? మీరు చాలా అందమైన వారు. చాలా మంది మీకు చెప్పుంటారు. అదంతా నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఒకటి తెలుసు, నువ్వు చాలా అందంగా ఉంటావు. ఈ మనసు ఎంత పిచ్చిదో. ఇన్నాళ్ళు మీతో కనీసం 3 జన్మలైనా ఉంటే గానీ సరిపోదనిపించేది. కానీ మీతో గడిపిన ఈ ఒక్క క్షణం చాలని ఇప్పుడు అనిపిస్తోంది. ఇప్పుడు చచ్చిపోవటానికి కూడా నేను రెడీ. నేను వస్తానని చెప్పాను కదరా, డీసీపీ. వీడిని కొట్టి నీళ్ళలో పడండి రా. కొట్టండి రా. ఏంటే గింజుకుంటున్నావు? చేస్తావారా?
దాసన్న కోసం డీసీపీ